హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జీవిలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, తర్వాత దీనిలో అకౌంట్ అనేది ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంత డిపాజిట్ లిమిట్ ఎంత, మినిమం ఎంత పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం ఎంత పెట్టుకోవాలి, తర్వాత దీనిలో వడ్డీ రేట్ ఎలా ఉంటుంది, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా, మెచ్యూరిటీ టైం ఎంత ఉంటుంది, మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత ఈ అకౌంట్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా, దీనిలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత వడ్డీ క్యాలిక్యులేషన్స్, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, తర్వాత అదర్ ఫీచర్స్, ఇంకా ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి ఈ స్కీమ్లో. ఇలా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి సంబంధించి ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ చూస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 1,50,000 రూపాయల వరకు, అంటే 80C కింద మనకు 1,50,000 రూపాయల వరకు 80C కింద మనం ట్యాక్స్ బెనిఫిట్ చూపించుకోవచ్చు. తర్వాత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇదేంటంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి, అంటే ఈ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇలా ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు. గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫ్ ఉంటుంది. మనకి ఎంతైతే వడ్డీ చెప్పింటారో ఆ వడ్డీ ప్రకారం మనకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంటుంది. తర్వాత మన అసలు ఏదైతే ఉందో ఆ అసలు కూడా మనకు రిటర్న్ వస్తుంది. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. తర్వాత ప్రీమెచ్యూర్ విత్డ్రాల్స్ అనేది అలౌ చేయబడుతుంది. అంటే ఎవరికైనా మనీ అవసరమైంది అనుకోండి, వెంటనే మనకు ఎమర్జెన్సీగా అమౌంట్ అవసరం అయితే అటువంటి టైంలో మనకు ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అకౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్కి ఈ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇవి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో డిసడ్వాంటేజ్ చూసుకుంటే నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది అందరికీ కాదు, ఓన్లీ 60 years అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. తర్వాత అంటే 60 years బిఫోర్గా రిటైర్డ్ అయ్యింటారు, అంటే ఎర్లీ రిటైర్ అయిన వాళ్ళకి, తర్వాత ఎన్ఆర్ఐస్కి, తర్వాత హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్కి, ఇటువంటి వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదనమాట. అప్లై చేసుకోలేరు, దీనిలో అకౌంట్ ఓపెన్ చేసుకోలేరు. తర్వాత ఇంట్రెస్ట్ పేఅవుట్స్ అనేది క్వార్టర్లీ. మనకి ఇక్కడ మామూలుగా 3 నెలలకు ఒకసారి వడ్డీ ఇస్తారు. మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటామో ఆ అమౌంట్ పైన 3 నెలలకు ఒకసారి వడ్డీ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు ఇయర్లీ ఆప్షన్ కానీ లేదా మంత్లీ ఆప్షన్ కానీ లేదనమాట. అంటే కొంతమందికి మంత్లీ కావాలనుకుంటారు, అటువంటి వారు కొంచెం ఇబ్బంది పడతారు. సో ఇయర్లీ ఆప్షన్ కూడా లేదు, ఓన్లీ 3 months ఆప్షన్ ఉంది. తర్వాత ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, మనం అకౌంట్ ఓపెన్ చేసిన టైంలో ఏ వడ్డీ అయితే ఉందో అదే వడ్డీ మనకు రిమైనింగ్ 10 years వరకు, అంటే 5 years tenure ఉంటుంది. ఈ 10 years వరకు కంప్లీట్గా అట్లనే అదే వడ్డీ రేటే కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్ అయితే మారుతుంటుంది. కాకపోతే మనం ఏ వడ్డీ ఉన్నప్పుడైతే ఈ అకౌంట్ ఓపెన్ చేసినామో అదే వడ్డీ కంటిన్యూ అవుతుంటుంది. సో ఒకవేళ 3 months తర్వాత వడ్డీ పెరిగిందనుకోండి, అంటే పెరిగిన వడ్డీ మనం తీసుకోలేము. మనం ఆల్రెడీ చేసాం కదా, మనం ఓపెన్ చేసిన టైంలో ఏ వడ్డీ ఏది ఉందో అది అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ అనమాట, అది మారదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంట్రెస్ట్ పైన, ఇప్పుడు మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీని మనం తీసుకోలేదనుకోండి, తీసుకోకుండా అట్లే పోస్ట్ ఆఫీస్లో పెట్టామనుకోండి, దానిపైన ఎటువంటి వడ్డీ రాలేదు అనమాట. అంటే నో ఇంట్రెస్ట్ ఆన్ అన్క్లెయిమ్డ్ అమౌంట్ అనమాట. తర్వాత టీడీఎస్, మనకి ఇక్కడ టీడీఎస్ కూడా కట్ అవుతుంది. ఎవరికైతే ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందో అటువంటి వాళ్ళకి టీడీఎస్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ ఏంటంటే మనకు జాయింట్ అకౌంట్, ఈ దీనిలో SCS సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో జాయింట్గా 2 కలిసి లేదా 3 కలిసి అకౌంట్ ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ లేదు. తర్వాత లాక్డ్ ఇన్ 5 years, మనకి ఇక్కడ ఏంటంటే 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మనకి దీంట్లో ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది 5 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ బిఫోర్ తీసుకుంటే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి. ఆ డిడక్షన్స్ ఏంటో అనేది మనం ప్రీమెచ్యూర్ విత్డ్రాల్లో చూద్దాము. సో ఇవి డిసడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు అని చూస్తే నార్మల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 60 years పైన ఉండాలి. అదే రిటైర్డ్ అయిన సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, నార్మల్ రిటైర్డ్ అయిన సివిలియన్ ఎంప్లాయీస్ అయితే 55 years ఏజ్, 55 నుంచి 60 మధ్యలో ఉండాలి. అదే డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, రిటైర్డ్ అయిన వాళ్ళు 50 years నుంచి 60 years మధ్యలో ఉండేవాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్పౌస్, ఒకవేళ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఓన్లీ స్పౌస్ మంత్, అంటే భర్త భార్యతో కలిసి మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. వేరే వాళ్ళతో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ ఇండివిజువల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఇంక్లూడ్ చేసిన రూల్ ఏంటంటే మనకి ఇంతకుముందు ఏంటంటే వితిన్ వన్ మంత్లో అంటే రిటైర్ అయిన తర్వాత మనకు కొంత అమౌంట్ వస్తుంది, బల్క్గా ఒక 20 lakhs 30 lakhs అది. అప్పుడు మనకి వచ్చిన 1 monthలో, రిటైర్ అయిన 1 month లోపలనే మీరు ఇది SCS సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మనకు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనకు దాని టైం అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 3 months టైం ఇచ్చారు. 3 months టైం లోపల మీరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒకేసారి 30 lakhs 40 lakhs అలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు మనం లెక్కలు చూపించుకోవాల్సి ఉంటుంది. అంటే రిటైర్మెంట్స్
రిటైర్మెంట్ టైంలో మనకు అమౌంట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ప్రాపర్గా చూపించుకోవచ్చు. సో ఒకేసారి బల్క్గా మీరు ఇన్వెస్ట్ చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఒకవేళ 3 months తర్వాత అనుకోండి, అంటే ఆ డబ్బులకు మనం లెక్క చెప్పాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ డిపాజిట్. దీంట్లో మినిమం డిపాజిట్ ఎంత, మ్యాక్సిమం డిపాజిట్ ఎంత అని చూస్తే మినిమం వచ్చేసి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 30 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే దానిపైన వచ్చే వడ్డీ ప్రకారం మీకు ఆ వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి దీనిపైన వడ్డీ అనేది మీకు మీ ఖర్చులకు రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉంటుందన్నమాట. సో ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో సీనియర్ సిటిజన్స్, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం వర్క్ చేయలేము, రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా వర్క్ చేయలేరు కాబట్టి అటువంటి వాళ్ళకి ప్రతి నెల కొంత సోర్స్ ఉండాలి, ఇన్కమ్ సోర్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేసింటారో దానిపైన వచ్చే వడ్డీ అనేది మీకు నెల అంటే 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు 30 lakhs అని చెప్పారు కదా, 30 lakhs కంటే మీరు ఎక్కువ డిపాజిట్ చేశారనుకోండి, ఎక్కువ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి మీకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఇచ్చే వడ్డీ కాకుండా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కింద ఇచ్చే 4% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు. మనకి 1వ తేదీ 1వ నెల 2025 నుంచి మనకు 8.2%, చాలా రోజుల నుంచి 8.2% వస్తుంది. ఇదేంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంటుంది. ఇది పెరగవచ్చు, తగ్గవచ్చు, లేదా అలాగే కాన్స్టెంట్గా కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే మనకు 8.2% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు ఇస్తారని చూస్తే మార్చి 31st, జూన్ 30వ తేదీ, సెప్టెంబర్ 30వ తేదీ, తర్వాత డిసెంబర్ 31వ తేదీ, ఇలా ఈ ఫిక్స్డ్ డేట్స్లో మీరు అమౌంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ డేట్స్లో ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. తర్వాత మీరు వడ్డీ ఏదైతే ఉందో అది క్లెయిమ్ చేసుకోకపోతే ఎటువంటి అడిషనల్ ఇంట్రెస్ట్ రాదు. మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారో అక్కడే మీరు వడ్డీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సిబిఎస్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసింటే సెంట్రల్ బ్రాంచ్లో తీసుకుంటే మీరు ఇంకా వేరే సెంట్రల్ బ్రాంచెస్ ఎక్కడన్నా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమేచర్ క్లోజర్ గురించి చూస్తే మనకు ప్రీమేచర్ క్లోజర్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు ప్రీమేచర్ క్లోజర్ చేశారు అనే దాన్ని బట్టి మనకు డిడక్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు 1 year లోపల చేశారనుకోండి మీకు ఎటువంటి వడ్డీ రాదు. ఒకవేళ ఏదైనా వడ్డీ ఇచ్చింటే ప్రతి 3 నెలలకు ఒకసారి మనకు వడ్డీ ఇస్తారు కదా, ఆ ఇచ్చిన వడ్డీ పైన మనకి వడ్డీ ఇచ్చింటారు కదా, ఆ వడ్డీని మనం రిటర్న్ అమౌంట్ తీసుకునేటప్పుడు దాంట్లో మనకు టోటల్ బల్క్ అమౌంట్ ఉంటుంది కదా, మన ప్రిన్సిపల్ అమౌంట్, దాంట్లో కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 year నుంచి 2 years మధ్యలో మీరు అకౌంట్ ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీ యొక్క టోటల్ పైన మీకు 1.5% ప్రిన్సిపల్ అమౌంట్ పైన 1.5% డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 years నుంచి 5 years మధ్యలో మీరు ప్రీమేచర్ క్లోజర్ చేస్తే 1% డిడక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్స్టెండెడ్ అకౌంట్ అనుకోండి, ఒకవేళ అంటే మనకి దీంట్లో ఎక్స్టెన్షన్ కూడా ఉంటుందన్నమాట. అంటే 5 years తర్వాత మళ్ళీ మీరు అకౌంట్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అలా ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టెన్షన్ చేసుకున్న 1 year తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకొని 1 year కంప్లీట్ అయితే అప్పుడు మీరు ఎప్పుడైనా ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చు. ఎటువంటి డిడక్షన్స్ అయితే ఉండవు అనమాట. నెక్స్ట్ దీంట్లో సంబంధించి అకౌంట్ క్లోజరు లేదా మెచ్యూరిటీ. మనకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుంది. మీరు ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్తే క్లోజ్ చేయమని, సో క్లోజ్ చేసేసి మీ యొక్క అమౌంట్ మీది అంతవరకు వడ్డీ తీసుకుంటారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క బల్క్ అమౌంట్ ఏదైతే ఉందో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ తీసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన డేట్ వరకు మీకు దీని ప్రకారం వడ్డీ ఇస్తారు. తర్వాత నుంచి మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లో ఇచ్చే వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్పౌస్ ఉంటారు కదా, జాయింట్ హోల్డర్ అంటే నామినీ స్పౌస్, భార్య కానీ భర్త కానీ నామినీగా ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ అకౌంట్ కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే ఎటువంటి అకౌంట్ లేనప్పుడు, అంటే ఒక పర్సన్కి ఒకటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ అనమాట. సో ఆల్రెడీ భార్యకు కూడా ఒక అకౌంట్ ఉందనుకోండి, ఇంకా అది నామినీకి అమౌంట్ సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేస్తారు. లేదు ఆమెకి అకౌంట్ లేదనుకోండి, అది కంటిన్యూ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అకౌంట్. మనకి ఇక్కడ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 5 years అని చెప్పుకున్నాం కదా, ఈ 5 years తర్వాత మనకు ఇంకా అమౌంట్ అవసరం లేదు, మనం మళ్ళీ ఇంకా ఈ వడ్డీ రేట్ ఇట్లానే వడ్డీ తీసుకుందాం అనుకుంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 years ఫర్దర్ 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 5 years తర్వాత మళ్ళీ 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు కదా, అటువంటి టైంలో మనకి ఎటువంటి వడ్డీ ఇస్తారు, ఏ వడ్డీ ఇస్తారంటే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. మనకు మెచ్యూరిటీ టైంలో ఏ వడ్డీ ఉందో, అంటే 5 years తర్వాత మనకు ఆ టైంలో ఏదైతే వడ్డీ ఉందో ఆ రోజు ఆ వడ్డీ ప్రకారం మీకు ఎక్స్టెన్షన్ అమౌంట్కి, ఎక్స్టెన్షన్ పీరియడ్కి మీకు వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి 2 rules అయితే ఉన్నాయి ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ అకౌంట్ సంబంధించి. ఇక్కడ మనకి మనం చెప్పుకున్నాము 5 years తర్వాత 3 years మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు అంటే 5 years తర్వాత ఓన్లీ ఒకసారి మాత్రమే 3 years ఎక్స్టెండ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. అంటే 5 years తర్వాత ఇంకొక 3 years, ఇంకొక 3 years ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏమైందంటే ఒకసారి 5 years కంప్లీట్ అయితే ఒకసారి మీరు ఎక్స్టెన్షన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇలా కాకుండా ప్రతి 3 years ఒకసారి అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వడ్డీ రేట్ గురించి కూడా చూస్తే మనకు ఇక్కడ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ టైంలో, అంటే ఎక్స్టెన్షన్ అకౌంట్కి వడ్డీ ఎప్పుడు ఇస్తారు, ఎంత వడ్డీ ఇస్తారు అని చూస్తే
డేట్ ఆఫ్ మెచ్యూరిటీ మనకు అకౌంట్ మెచ్యూరిటీ అయినప్పుడు ఏ వడ్డీ అయితే ఉందో దాని ప్రకారం ఇస్తారని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే అది అట్లా ఇస్తారు, లేదంటే మనం ఎక్స్టెన్షన్ డేట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ మెచ్యూరిటీ మనకు ఎక్స్టెండెడ్ అకౌంట్ ఏదైతే ఉందో అది మెచ్యూరిటీ ఉంటుంది కదా, ఆ అకౌంట్ ప్రకారం మనకు వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తే మనకు ఏటీసీ కింద మనకు 1,50,000 రూపాయల వరకు మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత దీంట్లో టీడీఎస్ అయితే కట్ అవుతుంది. 50,000 రూపాయల కంటే ఎక్కువ వడ్డీ వచ్చిందనుకోండి సంవత్సరానికి మనకు టీడీఎస్ కట్ అవుతుంది. ఆ టీడీఎస్ కట్ అవ్వకూడదు అనుకుంటే మనకు 15G లేదా 15H ఫామ్ సబ్మిట్ చేసినారంటే ఆ టీడీఎస్ కూడా కట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి అమౌంట్ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఈ వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్యాలిక్యులేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో. మనకు టైం పీరియడ్ 5 years అనుకున్నాము, వడ్డీ వచ్చేసి 8.2% అనుకున్నాము. సో ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 8.2% వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి 1,000 రూపాయల 26 పైసలు అయితే వస్తుంది. సో టోటల్గా మీకు మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఇక్కడ మెచ్యూరిటీ అనేది ఏమి ఉండదు. సో మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ వస్తుంది. రిమైనింగ్ లాస్ట్లో 5 years తర్వాత మీ యొక్క బల్క్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు 2,050 రూపాయలు అయితే వస్తుంది. సో టోటల్గా 5 yearsకి మీకు వచ్చిన వడ్డీ వచ్చేసి 41,000 వచ్చినట్లు అనమాట. ఒకవేళ మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి 5 సంవత్సరాల టైం పీరియడ్ మెచ్యూరిటీకి మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి 8.2% వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి 10,250 రూపాయలు అయితే వస్తుంది. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు 10,250 రూపాయలు అయితే వస్తుంది. సో టోటల్గా మీకు 5 సంవత్సరాలకు మీకు వచ్చిన వడ్డీ ఎంత అంటే 2,05,000 అనమాట. ఒకవేళ మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి 5 సంవత్సరాల టెన్యూర్కి 8.2% ప్రకారం మనకు 10 లక్షలకు 8.2% వడ్డీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి 20,500 అయితే వస్తుంది. ఇక్కడ 10% టీడీఎస్ అయితే కట్ అవుతుంది. టీడీఎస్ మనం చెప్పుకున్నాం సంవత్సరానికి 50,000 రూపాయలు దాటితే మనకు టీడీఎస్ అయితే కట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 10% అంటే 2,050 రూపాయలు అయితే టీడీఎస్ కట్ అవుతుంది. ఆ టీడీఎస్ కట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనకు వస్తుంది. ఒకవేళ మీరు 15G కానీ 15H కానీ ఇస్తే ఈ కటింగ్స్ కూడా ఉండవు అనమాట. సో ప్రతి 3 నెలలకు ఒకసారి 20,500 వస్తే టోటల్గా మీకు వచ్చిన వడ్డీ వచ్చేసి 3,69,000 అనమాట. ఒకవేళ మీరు 15 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి 8.2% వడ్డీ ప్రకారం మనకు 5 years టెన్యూర్కి ప్రతి 3 నెలలకు ఒకసారి 30,750 రూపాయలు వస్తుంది. ఇక్కడ మనకు 10% టీడీఎస్ కట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫామ్ ఇచ్చారనుకోండి టీడీఎస్ 15G 15H ఇచ్చారనుకోండి ఆ కటింగ్స్ కూడా ఉండవు అనమాట. సో ఇక్కడ మనకు టోటల్గా మీరు 5 సంవత్సరాలకు మీకు పొందిన వడ్డీ వచ్చేసి 5,53,500 అనమాట. ఒకవేళ మీరు 30 lakhs మనకి ఇక్కడ చెప్పుకున్నాం ఎంత మ్యాక్సిమం వచ్చేసి 30 lakhs అని చెప్పుకున్నాం. 30 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే 5 years టెన్యూర్కి 8.2% వడ్డీ ప్రకారం మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి 61,499 రూపాయలు అయితే వస్తుంది. ఒకవేళ దీంట్లో టీడీఎస్ కట్ అయితే 10% అంటే 6,149 రూపాయలు అయితే టీడీఎస్ కట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫామ్ సబ్మిట్ చేశారనుకోండి ఆ టీడీఎస్ కూడా కట్ అవ్వదు. సో టోటల్గా మీకు 5 సంవత్సరాల టెన్యూర్కి మీకు ఎంత వస్తుందంటే 11 లక్షల చిల్లర వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ ఇచ్చిన వడ్డీ ప్రకారం మీకు అమౌంట్ అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. టీడీఎస్ కట్ అవుతుంది. మీరు ఫామ్ 15G కానీ 15H కానీ ఇచ్చారంటే ఆ టీడీఎస్ అమౌంట్ కూడా కట్ అవ్వదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.